బాబోయ్, వచ్చేసా మళ్ళీ మీ ముందుకి. కొన్ని రోజులు దూరంగా ఉన్నా ఆయనకి కూడా ఎప్పుడెప్పుడు ఏం చెప్దామా అని ఇంట్రెస్ట్గా వచ్చేసా. చూసారండి, బుల్లి బుల్లి దోసకాయలు. ఇది గుండె జబ్బుకి, రక్తనాళాలకి చాలా బాగా పనికొస్తుంది. కానీ దోసకాయ తినే విధానం చెప్పనా? తొక్క గీయకుండా కీరా దోసకాయ తినాలి. ఉప్పు కూడా రాసుకోకూడదు. ఒకే ఒకటి వండకుండా తినే అతి టేస్ట్గా ఉండేవి ఇవే. రాయపూర్ నుంచి మేము తెచ్చిన ఈ దోసకాయలు, చిన్న చిన్న దోసకాయలు. అదేనండి, బాగున్నాయి కదా. కొంచెం వాడిపోయేవి, 2 days అయిపోయాయి కాబట్టి. సరే, వీటి తాలూకా ఉపయోగాలు. ఉప్పు కానీ మీరు వేస్తే మరి బీపీకి ఇది ఏదైతే కంట్రోల్ చేస్తుందో ఆ ఒక్క ఔషధ గుణాలు కోల్పోద్ది. మరేమీ లేదండి, అంతే. మరి మీరు తొక్కతోని ఎందుకు తినాలో తర్వాత చెప్పుతా. ఇది క్యాడియోవెస్కులర్ సిస్టమ్కి చాలా మంచిదటండి దోసకాయ తినడానికి. అంటే గుండె సంబంధించిన రోగాలు, మరి రక్తనాళాలకి సంబంధించిన రోగాలు. రెండో ఉపయోగం అవుతుంది. ఇది డజన్లు యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా ఫ్లేవనాయిడ్స్ ఉంటాయటండి. ఇది హైడ్రేషన్కి కూడా చాలా బాగా పనికొస్తుందటండి. ఓకేనా? ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే బరువు తగ్గించడానికి మంచి మెడిసిన్ అండి. ఇది క్యాన్సర్ రిస్క్ కూడా ఉంచదు. మన చర్మంకి మెత్తగా ఉంచుతుంది, స్మూత్గా ఉంచుతుంది. అయితే లేటెస్ట్గా వచ్చిన ఇది ప్రకారంగా, నిపుణుల అధ్యయనం ప్రకారంగా 18 నవంబర్ 2023 రోజు కానీ మనం దోసకాయ తింటే మనం బరువు తగ్గుతాం. ఇది 96%, 96% వాటర్ ఉంటుంది కాబట్టి చాలా బాగా పనికొస్తుంది. తక్కువ క్యాలరీస్ ఇస్తుంది. సరేనా? ఇది బ్లడ్ ప్రెషర్ని కూడా తగ్గిస్తుందండి. అందుకే మీకు ఉప్పు వేయొద్దు అన్నాను. డయాబెటిక్ కూడా మేనేజ్ చేస్తుందండి. స్కిన్ ఇన్ఫ్లమేషన్ని పెంచుతుంది. ఇంకేం చేస్తుందంటే డిటాక్స్ ద బాడీ డిటాక్స్కి బాగా పనిచేస్తుంది. ఎప్పుడు తినాలి ఇది తినడము సాయంత్రం. ఇది తినడం బెస్ట్ టైం అవుతుంది. 4 గంటల ముందు తినాలండి. ఓకేనా? మధ్యాహ్నం 4 గంటల ముందు. ఇది మన లంగ్స్కి కూడా చాలా బాగా పనికొస్తుందండి. ఎన్ని కుకుంబర్లు తినాలి ఏంటి అంటే అలా ఏమీ లేదండి. 100 గ్రాముల కుకుంబర్లో 16 క్యాలరీస్ ఉంటుంది. ఒక 3 కుకుంబర్లు చిన్న సైజు అయితే 1 కేజీ కుకుంబర్ తింటే ఎంతో, ఒక పెద్ద సైజు హోటల్ ఇడ్లీ తింటే అంత బలం అన్నమాట. సరేనా? అయితే ఇది సలాడ్ రూపంలో తీసుకోవచ్చు, మన మంతెన గారు చెప్పినట్టుగా. సరేనా? కానీ ఏంటంటే గూగుల్ ప్రకారంగా ఏమంటున్నాడంటే సొత్తుదుంపలు, పెరుగు, పాలు మరియు టమాటాతో కలిపి తినొద్దు అంటున్నాడు. కానీ అందులో ఉప్పు యాడ్ చేస్తారు కాబట్టి. మన మంతిన సత్యనారాయణ గారు ఏం చెప్తున్నారు? ఉప్పు వేయం కాబట్టి మనం సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. ఒక వడ 130 క్యాలరీస్ ఇస్తుంది. ఒక ఇడ్లీ పెద్దది 130 క్యాలరీస్ ఇస్తుంది. కేజీ కుకుంబర్ తింటే అంతే బలం వస్తుంది. కడుపు కూడా చక్కగా నిండిపోతుంది. ఎన్ని ఉపయోగాలున్న ఈ ఒక్క కీరా దోసకాయని ఎలా తినాలంటే ఏం చెప్తామండి? ఏదో ఒక రూపంగా తినండి. ఉంటున్నానండి, సెలవు తీసుకుంటున్నాను. చాలా రోజులను బట్టి ఈ వీడియో పెట్టాలనుకుంటున్నాను, అవ్వట్లేదు. ఇది అండి దోసకాయ తాలూకా ప్రయోజనాలు. ఎక్కడైనా ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి. ఓకేనా? సెలవు తీసుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా చెయ్యండి, షేర్ కూడా చెయ్యండి.
వస్తున్నానండి. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఉంటున్నానండి.